విదేశాంగ విధానం, ట్రంప్ ఒక పుస్తకం. విడివిడిగా చూస్తే ఇవన్నీ ఒకదానికొకటి సంబంధం లేని విషయాలు. కానీ లోతుగా వెళితే అన్నీ ఒకదానితో మరొకటి సంబంధం ఉన్నట్టుగా అర్థమవుతుంది. కొన్ని సందర్భాల్లో తానొకటి తలిస్తే మరొకటి జరుగుతుందని అంటారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విషయంలో కూడా ఇదే జరిగింది. భారత విదేశాంగ విధానాన్ని ఎండగట్టాలని రాహుల్ అనుకున్నారు. కానీ అది ఎక్కడికో పోయి ఆయన కుటుంబానికే చుట్టుకుంది. అది కూడా దేశ తొలి ప్రధాని నెహ్రూ వైపు మళ్ళింది. అది కూడా వ్యక్తిగత సంబంధాలపై. విషయానికొస్తే అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీకి ఆహ్వానం రాకపోవడాన్ని రాహుల్ విమర్శించాలని అనుకున్నారు. ఇందుకోసం మోదీ విదేశాంగ మంత్రి జైశంకర్ను 3-4 సార్లు ట్రంప్ దగ్గరికి పంపించి వేడుకున్నట్టుగా రాహుల్ మాట్లాడారు. ఇది మన విదేశాంగ విధానం అన్నట్టుగా విమర్శించారు. రాహుల్కే ఇంత ఉంటే ఇక రాజకీయాల్లో రాటుదేలిన మోదీకి ఎంత ఉండాలి? అందుకే లోక్సభలో తనదైన శైలిలో చురకలంటించారు. एक किताब जरूर पढ़े, हो सकता है उनको बहुत फिर कहाँ क्या बोलना उतनी समझ हो जाएगी. वो किताब का नाम है JFK's फॉरगॉटन क्राइसिस. JF कैनेडी की बात है. JFK's फॉरगॉटन क्राइसिस नाम की किताब है. ये किताब एक प्रसिद्ध फॉरेन पॉलिसी स्कॉलर ने लिखी है और इसमें महत्वपूर्ण घटनाओं का जिक्र है. इस किताब में भारत के पहले प्रधानमंत्री और वो विदेश नीति को भी नेतृत्व करते थे. इस किताब में पंडित नेहरू और अमेरिका के तब के राष्ट्रपति जॉन एफ कैनेडी के बीच हुई चर्चाओं और निर्णयों का भी विस्तार से वर्णन है. ఈ ప్రసంగంలో మోదీ ప్రస్తావించిన జేఎఫ్కే ఫర్గాటన్ క్రైసిస్ అనే పుస్తకమే ఇప్పుడు సరికొత్త చర్చకు తారితీసింది. విదేశాంగ విధానం గురించి తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాలని మోదీ సూచించారు. మాజీ సిఐఏ అధికారి బ్రూస్ రీడ్ ఈ బుక్ రాశారు. ఇది అప్పటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెనడీ, భారత తొలి ప్రధాని నెహ్రూల మధ్య జరిగిన చర్చల గురించి ప్రస్తావిస్తుంది. ప్రధానంగా 1962లో భారత చైనాల మధ్య యుద్ధ సమయంలో ఏం జరిగిందన్నది ఇందులో పేర్కొన్నారు. అప్పట్లో భారత్కు యుద్ధ విమానాలు పంపాలని నెహ్రూ కెనడీని కోరిన విషయం ఉంటుంది. దేశం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పుడు నెహ్రూ దౌత్య విధానం ఎలా ఉందన్నది ఇందులో బయటపెట్టారు. ఎల్ఏసీ వెంట చైనా దూకుడుగా ఉన్నప్పటికీ నెహ్రూ తగిన విధంగా స్పందించలేదన్న విమర్శలున్నాయి. అయితే ఇదంతా ఒకవైపు అయితే అసలు మసాలా ఇంకొకటి ఈ పుస్తకంలో ఉంది. ఈ పుస్తక రచయిత కొన్ని వివాదాస్పద అంశాలను కూడా ప్రస్తావించారు. అది కెనడీ భార్య సోదరులతో నెహ్రూ వ్యవహరించిన తీరు. అది కూడా కెనడీ స్వయంగా అన్నట్టుగా ఉంది. కెనడీ 27 ఏళ్ల అందమైన సోదరి ప్యాట్ కెనడీ పట్ల నెహ్రూ ఆసక్తి కనపరిచారన్న విషయం రచయిత ఇందులో ప్రస్తావించారు. అలాగే నెహ్రూ తనకన్నా తన భార్య జాక్వెలిన్ కెనడీతో మాట్లాడడానికే ఎక్కువ ఆసక్తి చూపించేవారని కూడా కెనడీ వాపోయేవారని ఈ పుస్తకంలో పేర్కొన్నారు. నెటిజన్లకు ఇంతకన్నా మసాలా ఏం కావాలి? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. విదేశాంగ విధానం పక్కకు పోయి కెనడీ సోదరి భార్యతో నెహ్రూ బంధాలపైనే ఎక్కువగా చర్చించుకుంటున్నారు. ఈ పుస్తకంలో ఆ కొన్ని పేజీలనే ఎక్కువగా చదవడంపై దృష్టి సారిస్తున్నారు. 1962లో జాన్ కెనడీ, జాక్వెలిన్ కెనడీ భారత పర్యటనపై ఎవరికీ తెలియని విషయాలను ఈ బుక్లో ప్రస్తావించారు. ఇవి వివాదాస్పదమయ్యాయి. అప్పట్లో జాక్వెలిన్ బస్ చేయడానికి రాయబార కార్యాలయం ఒక విల్లాను అద్దెకు తీసుకుంది. కానీ నెహ్రూ ఆమెను ప్రధానమంత్రి నివాసంలోని అతిథి సూట్లో ఉండాలని పట్టుబట్టారు. భారత చివరి వైస్రాయ్ మౌంట్ బాటన్ భార్య ఎడ్వినా మౌంట్ బాటన్ తరచుగా ఉపయోగించే సూట్ అది. స్వాతంత్రానంతరం ఎడ్వినా భారత్కు తరచూ వచ్చేవారు. ఎడ్వినా నెహ్రూల బంధం గురించి కూడా ఇందులో ప్రస్తావించారు. మొత్తం మీద రాహుల్ ఒకటనుకుంటే మోదీ ఒక పుస్తకాన్ని ప్రస్తావించడం ద్వారా విషయాన్ని ఎక్కడికో తీసుకెళ్లారు.